హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ మక్కగుడాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన శరీరానికి ఎంతో బలాన్ని కూడా ఇస్తాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ప్యాకెట్ పోటు పెట్టిన మక్కలు వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ అనుములు వేసుకుంటున్నాను. ఈ రెండింటిని వేరువేరుగా 1-2 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే వీటిని మళ్ళీ 1-2 సార్లు కడుక్కొని మక్కలు మాత్రం కుక్కర్లో వేసుకోవాలి. అనుములు వీటితో పాటు వేసుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇవి 80% ఉడికాక అనుములు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోండి. అలాగే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టుకొని ఒక 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. 15 విజిల్స్ తర్వాత దింపి అనుములు వేసుకొని 5 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. 5 విజిల్స్ తర్వాత ఇదిగో ఇలా ఉడికిపోతాయి. మొత్తం 20 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్లో తీసుకొని వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. వీటన్నింటినీ ఒక్కసారిగా ఇలా మిక్స్ చేసుకొని ఇందాక మనం ఉడకబెట్టుకున్న మక్కలు వేసుకోవాలి. మక్కలు వేసుకొని అన్నీ ఒక్కసారిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు చూసుకొని వేసుకోండి. ఇవి నిజామాబాద్, కరీంనగర్లో చాలా ఫేమస్ అండి. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి నేను వేసుకుంటున్నాను. అంతే అండి, మక్కగుడాలు రెడీ. చాలా టేస్టీగా, సింపుల్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.